న్యాయాధిపతి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 పేతురు 4:17. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమౌను? దేవుని ఇంటి దగ్గరే తీర్పు ఆరంభమవుతుంది. మనలను తీర్పు తీర్చినట్లుగా దేవుడు ఇతరులను తీర్పు తీర్చడు. మనము మాట్లాడేటప్పుడు దేవోక్తుల వలె మాట్లాడవలసి ఉంది. చాలా తరచుగా ఇతరులను గూర్చి మనకంతా తెలుసు అన్నట్లుగా అజాగ్రత్తగా మాట్లాడతాం. మనమిచ్చే ఒక తప్పుడు సలహా అనేకులను పాడు చేయగలుగుతుంది. మనమేం మాట్లాడుతున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరులు తమ ఉద్దేశాలను మనపై రుద్దనివ్వకూడదు. సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం చేసినప్పుడు పరలోకపు సైన్యము మనతో ఉంటుంది. నేను బోధిస్తూ ఉన్నప్పుడు నాకు నేనే బోధించుకుంటాను. నేను బోధించే ప్రతి వర్తమానము నా మీద బలంగా దాడి చేయడానికి సాతాను చేత వాడబడుతుందని నాకు తెలుసు. మరణము వరకు నమ్మకంగా ఉంటానని చెప్పినటువంటి పేతురు గారిని సాతాను గమనించినట్లు మనలను కూడా గమనిస్తూ ఉంటాడు. సాతాను వెంటనే అతని మీద దాడి చేశాడు. మన ఆత్మీయ బలము మన విధేయత మీద ఆధారపడి ఉంటుంది. పరిపూర్ణంగా దేవునికి విధేయులైన వారిని వారు మాట్లాడే ముందు దేవుడు గొప్ప శక్తితో నింపుతాడు. దేవుడు నీకేమైనా గొప్ప కార్యము చేసి ఉంటే దాన్ని గూర్చి ఎంతో దీనంగా నీ స్వయం శక్తితో పోల్చి చూసుకుంటూ చెప్పాలి. నీ అవిధేయత వల్ల నీ ఆత్మీయ బలము తగ్గించబడుతుందని జ్ఞాపకం చేసుకో. తీర్పు దేవుని ఇంటి దగ్గరే ప్రారంభమవుతుంది. ఏలీ ఇంటివారు ఎంతో కఠినంగా తీర్పు తీర్చబడ్డారు కదా. దానికి తిరుగులేదు. దేవుడు చెప్పినట్లే జరిగింది. దేవుడు మనలను దీవించనై ఉన్నాడు, కానీ అస్పష్టంగా మాత్రము కాదు. ప్రకటన 2:19-20 మనం చదివితే, నీ క్రియను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఈ సంఘాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అనేక సద్గుణాలున్నాయి, కానీ అపవిత్ర జీవితం జీవిస్తున్నటువంటి ఒక ఘనత పొందిన స్త్రీ అక్కడ ఉంది. ఆమె మాదిరి చాలా చెడ్డగా ఉండి అనేకులను పాడు చేసింది. మనము ఎంత పెద్దవాళ్ళమైనా మనలను మనము పరీక్షించుకొని మన జీవితాలను సరిచేసుకోవడం మంచిది. దేవుని మాట ప్రకారము మోషే గారు ఐగుప్తుకు వెళ్తూ ఉండగా అక్కడ సాతాను ఆయన మీద దాడి చేయడానికి ఒక కారణాన్ని కనుగొంది. తన పిల్లలకు సున్నతి చేయడంలో అతడు దేవునికి అవిధేయుడిగా ఉన్నాడు. మోషే గారి భార్య అతని తప్పును గ్రహించి వెంటనే అవిధేయతను సరిచేసింది. తీర్పు దినాన ధైర్యముగా నిలబడే కృపాధన్యత దేవుడే మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.